2008లో మాకు ఈ కాలనీలు ఇవ్వడం జరిగింది. 2008 నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చినంత వరకు ఈ రోడ్లలో బురదలతో వర్షాలు పడితే ఎవరింటికి వెళ్ళలేక నానా ఇబ్బందులు పడేవారు. ఆ తర్వాత ఈ మా వెంకట చిన్నప్పల నాయుడు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ కాలువలు రోడ్లు బాగానే వేసిన తర్వాత ఈ ప్రజలు సక్రంగా ఆనందంగా సంతోషంగా తిరుగుతున్నారు. అది మాకు మళ్ళీ మా వెంకట చిన్నప్పల నాయుడు గారే ఎమ్మెల్యే కావాలని మా ఇందిరమ్మ కాలనీ తరఫున అందరూ కోరుతున్నాం. ఇందిరమ్మ కాలనీలో గవర్నమెంట్ హాస్పిటల్ రావడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ఇంతకుముందు ఏ బాధ వచ్చినా సరే బొబ్బుల వరకు వెళ్ళడానికి చాలామంది ఇబ్బంది పడేవారు. రవాణా సౌకర్యం ఉండేది కాదు. చాలామంది పేషెంట్లు వెళ్ళాలి అని అనుకుంటే అర్ధరాత్రి అప్పుడు చాలా ఇబ్బందులు పడేవారు. ఈరోజు నా పరిస్థితి లేకుండా హాస్పిటల్ నిర్మాణం జరిగింది ఈ ప్రభుత్వంలో. మన చిన్నప్పనాయుడు గారి ఆధ్వర్యంలో హాస్పిటల్ తీసుకొచ్చి చాలా పెద్ద హాస్పిటల్ కట్టారు. ఇక్కడ మాకు చుట్టుపక్కల మా ఇందిరమ్మ కాలనీకే కాకుండా గున్నతోట వలస పక్కనే ఐటీఐ కాలనీ మాకు అందరికి కూడా ఈ పిహెచ్సి ఉపయోగపడేటట్లు చిన్నప్పనాయుడు గారు మాకు ఈ హాస్పిటల్ కట్టి మొన్న శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వంలో సుజయకృష్ణ రంగారావు గారు సుమారుగా 15 సంవత్సరాలు పరిపాలించారు. కానీ ఎటువంటి ఇందిరమ్మ కాలనీలో ఎటువంటి డెవలప్మెంట్ అవ్వలేదు. 2019లో శ్రీ సంబంగి వెంకట చిన్నప్పల నాయుడు గారు వచ్చాక ఇందిరమ్మ కాలనీలో చాలా అభివృద్ధి అయింది. ముఖ్యంగా కమ్యూనిటీ హాలు మొన్నే భూమి పూజ చేశారు చిన్నప్పల నాయుడు గారు. ఆ కమ్యూనిటీ హాల్ వల్ల ఇందిరమ్మ కాలనీలో ఫంక్షన్ హాళ్ళు ఏమైనా మ్యారేజ్లు ఏమైనా కార్యక్రమాలు చేయడానికి చాలా బాగుంటుంది. ఇంతకు ముందు ఎలాంటి అభివృద్ధి కూడా సూర్యకృష్ణ రంగారావు గారు చేయలేదు. ఈయన వచ్చాక చాలా డెవలప్మెంట్ కాలనీలో జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇందిరమ్మ కాలనీలో గేట్ దగ్గర ఆంజనేయ స్వామి గుడి కూడా చిన్నప్పల నాయుడు గారు భూమి పూజ చేసి ఇది లాస్ట్ మూమెంట్కి గుడి కూడా వచ్చింది. నెక్స్ట్ జూన్ నెలలో ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది. ఇవన్నీ జరగడానికి కారణం శ్రీ సంబంగి వెంకట చిన్నప్పల నాయుడు గారు. బొబ్బిలి పట్టణంలో మండలంలో అలాగే మా ఇందిరమ్మ కాలనీ కూడా ఏ స్కూల్ కూడా ప్రహరీ లేకపోవడం, వాటర్ ఇబ్బంది, భోజన వసతి లేకపోవడం చాలా ఇబ్బంది పడేవారు పిల్లలు. అయితే ఇంటి నుండి కూడా తెచ్చుకొని తినే రోజులు ఉన్నాయి. ఈ జగన్మోహన్ రావు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత సంబంగి వెంకట చిన్నప్పలనాయుడు గారి ప్రోత్సాహంతో ప్రహరీ కట్టారు, వాటర్ పెట్టారు. తర్వాత పిల్లలకు మంచి బట్టలు స్లూలు అన్నీ కూడా ఇచ్చి ఎంతో ప్రోత్సహించి పిల్లలు ఎక్కువగా స్కూల్కి వెళ్ళే విధంగా తయారు చేసి ఈ ఎమ్మెల్యే గారు చేశారు. కావున వాళ్ళకి నా ధన్యవాదాలు. ఇందిరమ్మ కాలనీకి గత ప్రభుత్వంలో ఇందిరమ్మ కాలనీకి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేది ఇందిరమ్మ కాలనీకి చాలా వ్యత్యాసం. ఈరోజు అభివృద్ధి ఏ స్థాయిలో జరిగింది అంటే గౌరవ శాసనసభ్యులు మరి 21వ వార్డు పరిధిలో 15 కోట్ల రూపాయలు, సుమారు 15 కోట్ల రూపాయలతో ఈరోజు డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ మౌలిక సదుపాయాలని కల్పించారు. అలాగే నాడు నేడు కింద స్కూల్ని రూపురేఖలు మార్చారు. అలాగే ఒక పిహెచ్సి సెంటర్ని ఈ మధ్యకాలంలో కూడా ప్రారంభమైంది. మరి ఈరోజు సుమారు 2500 కుటుంబాలు ఈ ఇందిరమ్మ కాలనీలో నివసిస్తున్నారు. మరి వీరంతా కూడా ఈరోజు అన్ని విధాల మరి ఈ ప్రభుత్వంలో సంతృప్తి చెందుతున్నారని మేమందరం కూడా మీకు తెలియజేస్తున్నాము. ఈ మధ్యకాలంలో ఇంకా ఏపీజీవీ రీజనల్ ఆఫీస్ కూడా ప్రారంభం అవబోతుంది. అలాగే మరి హేరా కంపెనీ ఆధ్వర్యంలో మరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కూడా గౌరవ శాసనసభ్యులు వారు ప్రారంభించడం, భూమి పూజ చేయడం జరిగింది. మరి ఇదంతా కూడాను ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి రానున్న ఎన్నికల్లో కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే గౌరవ శాసనసభ్యులను మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారు.